బీఆర్ఎస్ పార్టీని ఎండగట్టే ప్రయత్నం యువజన కాంగ్రెస్ నాయకులు చేసినప్పుడు యువజన కాంగ్రెస్ నాయకులపైన ఎన్నో విధాలుగా అనేక రకాల కేసులు బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టడం జరిగింది ఆనాడు. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత యువజన కాంగ్రెస్ నాయకులపైన ఉన్న కేసులు తొలగించే ప్రయత్నం ఏమైనా చేస్తుర్రా అంటే ఏం చెప్తారు? సార్, ఇది చాలా వాస్తవం విషయం. బీఆర్ఎస్ హయాంలో మా యువజన కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ స్టేట్ వైజ్గా బీఆర్ఎస్ చేసే తప్పుల మీదనో ఎప్పుడైనా పోరాటం చేయాల్సి వచ్చినప్పుడు వెళ్ళడము, వాళ్ళ అభిప్రాయాలు బయట పెట్టడము, ఒక ప్రొటెస్ట్ విధంగానో దేని విధంగానో చేయడం జరుగుతుంది సార్. అది ఎవ్రీ డెమోక్రసీలో ఇట్స్ అ మస్ట్. అలాంటి టైంలో వీళ్ళు బెదిరియడానికో మళ్ళీ ఇలాంటి ప్రొటెస్ట్లు కాకుండా ఆపడానికో చాలా ఫాల్స్ కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడు మా ప్రభుత్వం డెఫినెట్గా నిజంగా ఆ కేసులలో అన్యాయంగా పెట్టున్న కేసులు అయితే తొలగియడం జరుగుతుంది. ఒకవేళ అందులో ఏమన్నా మా కార్యకర్తలు తప్పుగా చేసుంటే నిజంగా దానికి లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. బట్ తప్పు కేసులు ఏమన్నా పెట్టుంటే డెఫినెట్గా మా పార్టీ కార్యకర్తలని మేము కాపాడుకోవాలి కాబట్టి అవి తొలగించడం జరుగుతుంది. యువజన కాంగ్రెస్లో మీడియా సెల్ చైర్మన్ పదవి రావడం కోసం మీకు గట్టి ప్రయత్నం చేశారు. ఆ మీడియా సెల్ పదవి తీసుకున్న తర్వాత ఒక 10 రోజుల పాటు మీ ఢిల్లీ నాయకుల ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదంట, వాస్తవేనా అది? మీరు లేదు సార్, అది ఏం లేదు. నేను ఎప్పుడు కానీ నా ఫోన్లో నాకు చాలామంది పెద్ద నాయకులతో పనిచేసే అవకాశం దొరికింది. వాళ్ళందరూ కూడా నాకు మొదటిగా వాళ్ళందరి దగ్గర చూసి నేను నేర్చుకుంది ఒకటే, మీరు ఏ విధంగానన్నా అందుబాటులో ఉండాలి. పొలిటికల్ జీవితంలో మోస్ట్ ఇంపార్టెంట్ అది. దాన్ని నేను చాలా బలంగా నమ్ముతాను. సో ఎప్పుడు నా ఫోన్ అనేది ఏ ఒక్క వ్యక్తికి నా ఫ్రెండ్స్కి కానీ, నా యువజన కాంగ్రెస్ మిత్రులు కానీ, కొలీగ్స్ కానీ, లేదా మీరు అన్నట్టు ఢిల్లీ నుంచి నా యూత్ కాంగ్రెస్ కొలీగ్స్ కానీ అందరికీ నేను మ్యాక్సిమం అవైలబుల్ ఉండడానికి ట్రై చేస్తాను. ఎప్పుడన్నా బై మిస్టేక్ ఒక కాల్ మిస్ అయినా కూడా నేను మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ 1 అవర్లో వాళ్ళకు తిరిగి కాల్ చేయడం అనేది జరుగుతుంది. నాకు అవైలబుల్ ఉండడం చాలా ఇంపార్టెంట్ అని చాలా బలంగా నమ్ముతాను. తెలంగాణ రాష్ట్రంలో యువజన కాంగ్రెస్ పాత్ర ఏంటి అంటే ఏం చెప్తారు? 3 విషయాలు ఉన్నాయి సార్ ఇందులో. యువజన కాంగ్రెస్ పాత్ర ఏంటి అసలు అని. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం నాలాంటి యూత్ ఎవరికైతే అసలు